నల్లగొండ జిల్లా దేవరకొండ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. రోడ్డుపైనే ఆటో బోల్తా కొట్టింది. ఆటోను కొద్ది దూరం లాక్కెళ్ళింది లారీ. అత్యంత భయంకరంగా ఈ ప్రమాద దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్పాట్లోనే ఒకరు మృతి చెందారు. 7గురి పరిస్థితి విషమంగా ఉంది. మీరు చూస్తున్న దృశ్యాలు నల్లగొండ జిల్లా దేవరకొండ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఆటోను ఢీకొట్టి కొద్ది దూరం లారీ లాక్కెళ్ళింది. ఈ ప్రమాద దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. స్పాట్లోనే ఒకరు మృతి చెందారు. 7గురి పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా దేవరకొండ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ ఆటోను ఢీకొట్టి కొద్ది దూరం పాటు లాక్కెళ్ళింది. రోడ్డుపైనే ఆటో బోల్తా పడింది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నారు మీరు. ఆటోను కొద్ది దూరం లారీ లాక్కెళ్లడంతో దృశ్యాలు కూడా హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. లారీ ఢీకొట్టడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లా నాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి దేవతపల్లి గేట్ దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఘటనలో అక్కడికడే 4గురు మరణించినట్టుగా తెలుస్తుంది. తాజా అప్డేట్ అందుతోంది. మరొక 5గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ గాయపడ్డ వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. మిగిలిన వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒక అప్డేట్ అందుతోంది. ఘోర ప్రమాదంలో 4గురు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరొక 5గురికి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. నాంపల్లి మండలం దేవతపల్లి గేట్ దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఘటనలో స్పాట్లో 4గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక మరో 5గురు తీవ్రంగా గాయపడి తెలుస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. లారీ ఆటోను ఢీకొట్టి లారీ ఆ ఆటోను కొద్ది దూరం పాటు ఈడ్చుకుంటూ వెళ్ళింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఆ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. బాధితుల కుటుంబాల రోదనతో స్థానికంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి అంతా కూడా ఆ రోదనలతో మిన్నంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నాంపల్లి మండలం దేవతపల్లి గేట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేస్తుంది. ఒకసారి స్పాట్ దృశ్యాలు చూద్దాం. వెనక గుద్దింది, క్లియర్గా ఉంది. ఆడే డ్రైవర్ దిగట్లేడు. ఆటో పడితే ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు కొత్త పానంతో ఉంటారు. మరి ఇది వచ్చేసి వసరాం తండా చెన్నారం గేట్ దాటినాక వెంకటాపురం గేట్ మధ్యలో ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఆవరయ్యా. రానా వెనక గుద్దింది, క్లియర్గా ఉంది. ఆడే నల్లగొండ జిల్లా దేవరకొండ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. అయితే మృతుల సంఖ్యకు సంబంధించి కొంత సమాచార లోపం కనిపిస్తుంది. కొంత గందరగోళం ఏర్పడింది. అసలు ఒకరు చనిపోయారా లేదా 4గురు చనిపోయారా, ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో మా ప్రతినిధి రమేష్ మనతో జాయిన్ అవుతున్నారు. రమేష్, నల్లగొండ జిల్లా దేవరకొండ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి అసలు మృతులు ఎంతమంది, కొంత సమాచారానికి సంబంధించి కొంత అయోమయంగా ఉంది. సో ఎంతమంది చనిపోయారు, ప్రస్తుతం ఎంతమంది గాయపడ్డారు, దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆటోలో మొత్తం 10 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 మంది ప్రయాణికులు ఆటోతో ప్రయాణిస్తుండగా వెనకాల నుంచి లారీ వేగంగా వచ్చి కూడా ఓవర్టేక్ చేసే క్రమంలో కూడా ఆటోని
ఢీక్కుంది. ఒక్కసారిగా మనం విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆటో మొత్తం కూడా ఎక్కడికక్కడ నుజ్జు అయినటువంటి పరిస్థితి. స్పాట్ లోనే ఒకరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మొత్తం మరొక నలుగురు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. 10 మందిలో కూడా 7గురి పరిస్థితి కూడా విషమంగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ హైవే పై ఈ ఘటన చోటు చేసుకుంది. నాంపల్లి మండలం తండా వద్ద ఎగ్జాక్ట్ గా ఆటోలో వెళ్తున్నటువంటి క్రమంలో వెనకాల నుంచి వచ్చినటువంటి లారీ ఢీ కొట్టడంతోటే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం లారీ డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఆటో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా వేగంగా వచ్చి ఓవర్టేక్ చేసే క్రమంలో కూడా లారీ ఢీకోవడంతో ఆటో అక్కడికక్కడే పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. క్షతగాత్రాన్ని దేవరకొండ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వెంటనే క్షతగాత్రాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లడం జరిగింది. పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఆటో పూర్తిగా వెళ్తున్నటువంటి క్రమంలో లారీ డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. సో నల్గొండ జిల్లా దేవరకొండ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆటోలో దాదాపు 9 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఒకరు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సీరియస్గా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఆ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దృశ్యాలు ఒకసారి చూద్దాం. ఒకళ్ళు చనిపోయారు, ఒకరికి వస్తే పానంతో ఒకరు మరి. ఇది వచ్చేసి వసరాం తండా చెన్నారం గేట్ దాటినాక వెంకటాపురం గేట్ మధ్యలో ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఆరయ్యా. ప్రమాద బాధితులను చూడొచ్చు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులకు సంబంధించిన దృశ్యాలు అవి. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నారు. ఆటో ప్రమాదంలో గాయపడ్డ వారిని దేవరకొండ ఎమర్జెన్సీ విభాగం ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఓ లారీ ఆటోను ఢీకొట్టడం, పైగా ఆటోను కొద్ది దూరం పాటు ఈడ్చుకెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. స్పాట్లోనే ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. దాదాపు ఈ ప్రమాదంలో మిగతా వాళ్ళంతా కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతోంది. రోడ్డుపైనే బోల్తా కొట్టింది ఆటో. అత్యంత భయంకరంగా ప్రమాద దృశ్యాలున్నాయి. అయితే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెనక గుద్దింది, క్లియర్గా ఉంది. ఆడే డ్రైవర్ దిగట్లేడు. ఆటో కొడితే ఒకళ్ళు చనిపోయారు, ఒకరికి వస్తే పానంతో ఒకరు మరి. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక 2 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. తాజా అప్డేట్ అందింది. మొత్తం మృతుల సంఖ్య 3గా చెప్తున్నారు. నేను వార్త చెప్పే ముందు 4 చనిపోయినట్టుగా కూడా చెప్తున్నాను. కానీ ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధితో మాట్లాడినప్పుడు స్పాట్లో ఒకరు చనిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రిలో మరొక 2 చనిపోయినట్టుగా సమాచారం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగింది. 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఆటోని లారీ కొద్ది దూరం పాటు లాక్కెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు చూస్తే కూడా చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి.
లారీ డ్రైవర్ అతివేగము లేదా నిర్లక్ష్యం ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఇది ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని సీజ్ చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా భయానక దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబాల్లో అయితే విషాదాన్ని నింపింది. అయితే వీళ్ళంతా కూడా ఆటోలో ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. అయితే ఆటోని లారీ ఢీకొట్టి ఆటో పల్టీ కొట్టింది. దాంతోపాటు చాలా దూరం పాటు అలాగే లాక్కుంటూ వెళ్ళడంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా బాధాకరమైన ఘటన ఇది. ఘటనలో ప్రస్తుతానికైతే 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. చాలామందికి ప్రయాణికులకు దాదాపు 9 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే 2 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా చోట్ల గాయాలయ్యాయి. వాళ్ళందరికీ కూడా సత్వరంగా చికిత్స అందించేందుకు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇది వచ్చేసి వసరాం తండా చెన్నారం గేట్ దాటినాక వెంకటాపురం గేట్ మధ్యలో ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఆవరయ్యా.